नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాము. సౌత్ ఈస్ట్ జోన్ తరఫు నుంచి, అదేవిధంగా మా మలక్పేట డివిజన్ నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ సంవత్సరంలో మొట్టమొదటి ప్రెస్ మీట్ ఇది. ఈరోజు పక్కా ఇన్ఫర్మేషన్తో బాంబే నుంచి ఒక లేడీ పేరు శ్రీమతి ఫిర్దోస్ బాంబే నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ రావటం, ఇమీడియట్గా కమిషనర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ డీసీపీ మేడంకి ప్లస్ మళ్ళీ వాళ్ళ అట్ట డీసీపీ మేడంకి అట్ట డీసీపీ సార్కి వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయటం, అదేవిధంగా ఇమీడియట్గా మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా మేము మా గౌరవ డీసీపీ సార్ కూడా ఇన్ఫామ్ చేయటం. ఈ రెండు టీంలు టాస్క్ ఫోర్స్ ప్లస్ మళ్ళీ ఈ సాదగాడ్ పోలీసు ఆ బస్సు ఎక్కడైతే దిగే అవకాశం ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నదో అక్కడే రెండు టీంలు కాసుకుని కూర్చోవటం. ఆ బస్సు 10:30 ఆ ప్రాంతంలో నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఆగటం. ఆగిన తర్వాత ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో ఫిర్దోస్ అని చెప్పి లేడీ, ఆమె దిగిన తర్వాత ఆమె జస్ట్ ఆ పక్కనే ఉంటే ఆమెని నలుగురు వచ్చి ఆమెతోని మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా నలుగురు ప్లస్ మళ్ళీ ఈ ఫిర్దోస్ అనే లేడీని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని పిఎస్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. అవును, యాక్చువల్గా ఈ ఫిర్దోస్ అనే ఆమె ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కోసమే జనరల్ ఫస్ట్ కోసం నేను బాంబే పోయి నేను ఇది తీసుకొస్తున్నాను అని చెప్పి ఆమె చెప్పటం. తర్వాత వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళని క్వశ్చన్ చేస్తే వాళ్ళు కూడా వాలంటరీగా వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. వాళ్ళ పేర్లు ఏంటంటే అన్నాస్ అని చెప్పి, తర్వాత మహమ్మద్ అఫాన్ అని చెప్పి, అయాజ్ ఖాన్ ప్లస్ మళ్ళా షాబాజ్ షరీఫ్. ఈ నలుగురు స్టూడెంట్స్ కూడా నలుగురు పిల్లలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయటం. సో ఇది క్లియర్ కట్గా మొత్తం ఇది యాజ్ పర్ ది ఎస్ఓపి ప్రకారము అవి మొత్తము ప్రొసీడ్ అవుతున్నాము. ఇప్పటి వరకు ఏంటంటే ఇప్పుడు దీని వెనకాల ఇంకా ఎవరో చెప్పి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఆ ఒక్క లేడీ ప్లస్ మరి నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఈ బట్టర్స్ అని చెప్పి అబెటర్స్ అని చెప్పి ఈ నలుగురు ప్లస్ మళ్ళీ మా కస్టమర్ ఉంది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చూపించినాం కాబట్టి వితిన్ 24 అవర్స్లోనే వాళ్ళని గౌరవ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ కాబట్టి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారము మేము ఇది మీకు చెప్తున్నాము. తర్వాత ఇంకా డీటెయిల్స్ ఏమొస్తే ఇంకా డీటెయిల్స్ దాంట్లో ఎవరెవరు ఉంటే అవన్నీ కూడా మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం. బాంబే వీళ్ళు నలుగురు ఈ ఐదుగురు ఇక్కడ వాళ్ళే. కాకపోతే ఈమె ఎవరైతే ఈ రేడియో ఉందో బాంబే వెళ్ళి తీసుకొస్తుంది. బాంబే అది ఈ విషయంలో ఏంటంటే మ్యాక్సిమం దీంట్లో ఎక్కువ కొంతమంది డ్రాప్ అవుతున్నారు స్టూడెంట్స్ కూడా. కాకపోతే ఈ విషయంలో మేము భారీ ఎత్తున కూడా మా గౌరవ సిపి సార్ ఛార్జెస్ దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున కూడా మేము మొత్తం అవేర్నెస్ క్యాంపులు ఇట్లా కల్పిస్తున్నా కూడా ఇంకా వీళ్ళలో అవేర్నెస్ రాలేదంటానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఈ విషయం ఏంటంటే ఇంకా డీప్గా మేము ఖచ్చితంగా మేము ప్రతి చిన్న స్కూల్స్ ఏదైతే స్కూల్స్ కాలేజీలు కాకుండా స్కూల్స్ కూడా మేము ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అయ్యి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపులు ఇంకా బలంగా చేస్తాం. ఫస్ట్ కూడా ఎంజాయ్ చేస్తామని తీసుకొచ్చారు. నేను రావడానికి ట్రై చేస్తే కుదరలేదు.